కృపగల ప్రభువ, ప్రేమగల తండ్రి, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలమందు మీ పాదముల చెంతకు చేరి నీ వాక్యాన్ని ధ్యానించుటకు నాకును వాక్యం వింటున్న బిడ్డలకును మీరిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతోమంది బిడ్డలు ప్రభా నీ వాక్యం విని బలపడి స్థిరపడి మీలో ఎదుగుటకు కృప దయచేశారు. తండ్రి, సహాయం చేయండి. ఎంతోమంది బిడ్డల పైన నీ కృప ఉందయ్యా, నీ కృప ఉంది. దయచేసి ప్రభా మీ బిడ్డలు మా పరలోకపు తండ్రి నీ వైపు చూస్తూ జీవించుటకు సహాయం చేయండి. వారి సమస్యల్ని దయచేసి మీరు పరిష్కరించండి. అద్భుతమైనటువంటి మీ నామంలో ప్రతి వారి పట్ల కృప చూపెట్టి సహాయం చేయండి. ప్రతి వారిని బలపరచండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 11వ తారీఖు 2026 బుధవారం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. అతని ఆనుకొని బెత్సూరులో సగము భాగమునకు అధిపతియు అజ్జుకు కుమారుడు నైన నెహెమ్యా బాగు చేశాను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలము వరకును కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల స్థలము వరకును కట్టెను. ప్రియులారా, దేవుని పిల్లలు ఆలోచించవలసిన విషయం, నెహెమ్యా అను మాటకు యెహోవా వలన ఓదార్చబడినవాడు అని అర్థం. ఆయన బెత్సూరులో సగము భాగమునకు అధిపతియు అజ్జూరు కుమారుడు నైన నెహెమ్యా బాగు చేశాడని. ఆయన ఎక్కడి వరకు కట్టాడు అంటే దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలము వరకును కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల స్థలము వరకును కట్టెను అని. ప్రియులరా, పరాక్రమశాలుల ఇండ్ల వరకు సమాధుల వద్ద నుండి దావీదు సమాధులకు ఎదురుగానున్న ఆ స్థలము వరకును కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల వరకు అని చెప్పాడు. ప్రియులారా, దేవుని పిల్లలు గమనించవలసిన విషయం, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నెహెమ్యా ఆయన నిర్మాణము దావీదు యొక్క సమాధులకు ఎదురుగానున్న స్థలము వరకు కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల స్థలము వరకును అని చెప్పాడు. ఈ రోజున నెహెమ్యా యొక్క నిర్మాణము ఆయన పరాక్రమశాలుల ఇండ్ల వరకు ఆయన కడుతూ వచ్చాడు. ప్రభు పిల్లలు ఆలోచించవలసిన విషయం, దేవుని బిడ్డలారా, కాస్త మనం ఆత్మీయంగా ఆలోచన చేద్దాం. ఈ రోజున మనం ప్రభు కొరకు ఒక పరాక్రమశాలులుగా కావాలి, పరాక్రమశాలులు కావాలి. ఎందుకు అని అడిగితే, నా ప్రభుల వారు నా కొరకు ప్రాణం పెట్టాడని మనం మాట్లాడుతూ ఉంటాం. ఆయన పరాక్రమశాలి. ఆయన శత్రువైన సాతానుడు, ఈ లోకనాథుడు అయినటువంటి సాతానుడితో యుద్ధం చేసి ఆయన శిలువ ధ్వజమును పట్టుకొని కల్వరి కొండపైన
వాని తలను చితకగొట్టి వానితో విజయము సాధించి, మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముల్లా నీ విజయం ఎక్కడా అని సవాలు చేసిన పరాక్రమశాలి. ప్రపంచాన్ని నాశనము చేస్తున్నటువంటి, ప్రపంచంలో అనేక మందిని నాశనం చేసి సమాధులుగా మారుస్తున్న ఈ శత్రువైన సాతానుడిని ఆ కృపగల దేవుడు ఓడించడం కాదు, ఆయన జయించాడు. వాణ్ణి తల చితకగొట్టాడు. ఆ కృపగల దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని కూడా మరణ బాధితులను, అనగా పాపం వలన వచ్చు జీతమైన ఆ మరణ బాధితులనందరినీ కూడా, సాతాను చేతులలో ఉన్న ప్రతి వారిని, వాని హస్తగతమైన ప్రతి వారిని ప్రభుల వారు విడిపించాడు. ప్రపంచంలో పరాక్రమశాలిగా యేసు ప్రభుల వారు నిలబడ్డారు. ఈ రోజున నా కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు, చనిపోయాడు అనేది సులభమైన మాటలు. ప్రభు కొరకు మనము పరాక్రమశాలులై అనేక మంది సాతానుడి చేత బంధించబడి మరణానికి సమీపంగా ఉన్న ప్రజలను విడిపించేటటువంటి ఆ గొప్ప సామర్థ్యత కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రభుల వారు అద్భుతమైనటువంటి ఆయన కనికరం, ఆయన దయ మనందరి మీద నిలిచి ఉండాలి. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని అపారమైనటువంటి కృప మన మీద నిలిచి ఉండాలి. ప్రియులారా, ప్రతి వారు కూడా వాక్యమనే ఖడ్గమును చేతపట్టుకొని సమాధికి సిద్ధమైన అనేక మంది యవనస్తులను, యవనురాళ్లను, ఎన్నో కుటుంబాలను, అనగా సాతానుడి చేత నిర్బంధించబడిన వ్యక్తులను మనము విడిపించాలి. అపవిత్ర ఆత్మల చేత, బలహీనపరిచే ఆత్మల చేత, భయపెట్టే ఆత్మల చేత అనేకులను పాడు చేసి అనేక కుటుంబాలని విచ్ఛిన్నం చేసే ఆత్మల నుండి విడుదల కలిగించాలి. దాని కొరకు వాక్యమనే ఖడ్గాన్ని, విశ్వాసమను డాలును చేత పట్టుకొని మనము లోకంలో ప్రజల మధ్యకు వెళ్ళి వారిని సాతానుని అనుచరులతో యుద్ధం చేసి ప్రజలను విడిపించాలి. దానికంటే ముఖ్యంగా ఆయన పవిత్రమైన పాదముల చెంత కన్నీరు కార్చి మొరపెట్టువారుగా మనం ఉండాలి. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని పవిత్ర పాదముల చెంత ఈ 3 కార్యాలు విశ్వాసముతో వాక్యాన్ని చేతబట్టి పరిశుద్ధుడైన దేవుని యొక్క పవిత్ర పాదముల ఎదుట మోకాళ్ళ మీద నిలబడి ఆ కృపగల దేవుని బ్రతిమలాడాలి. నీవున్న వీధిలో ఎంతమంది సమాధి చేయబడ్డారు? నీవున్న వీధిలో ఎంతమంది సాతానుడి చేత బంధించబడి ఇబ్బంది పాలవుతున్నారు? నీవున్న వీధిలో ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి? ఎంతమంది యవనస్తులు విచ్ఛిన్నమైపోయారు? ఇవన్నీ కూడా నీ కళ్ళ ఎదుట కనిపించినప్పుడు ఆయన పవిత్రమైన పాదాల చెంత మోకరించి ప్రభుల వారిని వేడుకోవాలి. ప్రభావాన్ని విడిపించండి. వారిపైన నీ దయా దాక్షిణ్యములను కురిపించి మీ అద్భుతమైన కార్యాలను చేయండి. మీ నామము మహిమపరచబడు రీతిగా మీరే కృప చూపెట్టమని మహోన్నతుడైన దేవుని మొరపెట్టాలి. సర్వోన్నతుడైన దేవుని మొరపెట్టాలి. ఆ రీతిగా మొరపెట్టి అద్భుతకరుడైన దేవుని యొక్క
సన్నిధానంలోకి అనేక మందిని నడిపించాలి. వారిని ప్రభుల వారి చేతికి అప్పగించి వారికి సాతానుడికి మధ్యన అడ్డుగోడగా మనం నిలబడాలి. ప్రియులారా, ఈ రీతిగా ఈ దేశంలో లేక నీవున్నటువంటి పట్టణం లేక గ్రామంలో ఈ గొప్ప కార్యమును చేయగల వ్యక్తివిగా నీవు మారాలి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కృప నీ మీద సమృద్ధిగా నిలిచి నిన్ను బలపరచునుగాక. 16వ వచనము పూర్తయ్యాది. ఆమెన్.